బాగుంది. ఏంటంటే మొన్న 150 రూపాయలు చోట్ల కనిపించాడు నాకు. ఇంకో 4,000 ఎక్కడి నుంచి కొన్నాడు చెప్పనా? అలా అమ్మ బాబు ఫీజు కట్టమని ఎత్తని బొట్లు కొనుక్కున్నారు. బొట్లు 4,000 అంట. 4,000 చూస్తాను చూడ ఏంటది. ఓహో పచ్చా ఇచ్చారా నాకు కూడా అమ్మాయి చచ్చారా. అమ్మాయి చచ్చాలి ఎంత లేడుగా నీటికి. అంతేరా బస్ పెట్టుకోరా పాడలో పెట్టండి పెట్టండి డాన్స్ వద్దాం మళ్ళీ. పాడండి పాడేస్తారు ఏదో పెట్టుందిరా. అమ్మ చూసేస్తున్నారేంటి? రేపు రోజున ఆకలే కదా ఎలా తయారయ్యారట్లా మీరు? బాగా తీసేస్తారేమో. ఏదో శ్రేష్టమైనదంట్రా అలాగా మనకి పెళ్ళి ఉంది కదరా, గిఫ్ట్ ఏం లేదు, గట్టిగా వెళ్ళిపోతాంరా. ఇది ఎందుకు ఆయన పనికి రాదు? 4,000 చక్క వేసుకుని కట్టారా? సరేరా ఒకసారి చూడు, ఓపెన్ చేసి వద్దాం చూడు. ఓపెన్ చేస్తారా? వద్దు ఓపెన్ చేయకూడదు. ఎందుకు ఓపెన్ చేస్తారు మీరు? నీకెందుకు ఇలాంటి చీప్ గిఫ్ట్? డబ్బున్నోడివి చెప్పరా? 4,000 చక్క అసలే మర్చిపోయి. సరేలేరా, సరే ఇంకా అయితే వదిలే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. బస్ ఎత్తుకున్నాడు పాడెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చట్ట మర్చిపోకరా, చట్ట చేస్తా. 4,000 అసలు వస్తారండి రండి. బాగా వచ్చేస్తుందమ్మా. సరే ఇంకేంటి మరి? ఇంకెవరొస్తారా? ఇంతసేపు కూర్చుందాం. పాపంలో నిండిపోయి వచ్చిన కుర్రాళ్ళు కూడా ఆ శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ఇంకా ఎవరెవరు వస్తారో, ఎవరు పొందుకుంటారో చివరి వరకు చూడండి. చూస్తారు కదా, చూడండి. ఉన్నాను కదా ఆడడానికి. నువ్వు వచ్చేస్తుందమ్మో ఆంటీ. చేస్తామ్మా. అయ్యయ్యో ఆంటీ దయచేసి ముట్టుకోకండి ఆంటీ. పెంచడానికి బయట ఏంటో కష్టాలన్నీ నాకే రావాలా? బాబా కష్టాలన్నీ అంట. మా అమ్మాయి చూస్తున్న మాట వింటలేదు. అది బాబా ఇంట్లేదా? మా ఆయన చూస్తే పనికి వెళ్తాడు. అది మాకంటే నాకే రావాలా? ఇక్కడ ఏదో శ్రేష్టమైనదని ఇక్కడ ఏదో బాక్స్ ఉందన్నారు. దీనికి ఏదో వెళ్ళి ఆ బాక్స్ నేను ముట్టుకుంటే ఏదన్నా మా ఇంట్లో కష్టాలన్నీ పోవచ్చు. ఇంకా కష్టాలు ఒకవేళ మా అమ్మాయి నా మాట వినొచ్చు. మా ఆయనకి పని దొరికి ఒకవేళ పనికి వెళ్ళొచ్చేమో. కూడా శ్రేష్టమైనది అంటున్నారు కదా, ఇదే ఉంటదేమో. ముట్టుకుంటే నా కష్టాలు పోతాయంటారా? వద్దు పట్టుకోవద్దు. వద్దు భయం మళ్ళీ పట్టుకున్నాక కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకో. అది తండ్రి ఇప్పుడున్న కష్టాలే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా ఆ కష్టం పట్టుకున్నాక ఏ కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకో, నేను బతకలేనమ్మో. తెరమంటారా? వద్దు వద్దంటారా? మళ్ళీ తెరమంటారా? వద్దా కష్టాలు ఎక్కువైపోతా చూసుకో. మరి తర్వాత నువ్వే బాధపడతా. ఇంకా బాధపడటం కూడా ఉండే రోజులు. వద్దు చెప్పండి. వద్దమ్మా అమ్మా కాళ్ళు పెట్టుకుంటానమ్మా. వద్దమ్మా వద్దా చెప్పారా? శ్రేష్టమైన చూస్తే మాత్రం బహుమతి చాలా బాగుంది. నాకేమో తెలిసేయాలనిపించారు. ఇష్టమైంది నీకు ఎందుకు అసలు చెప్పు. తెలిసిన ఆడగారి నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకో, మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేయాలి? సరే ఎందుకులే, ఈ పట్టుకుని వదిలేద్దాం. మళ్ళీ ఎప్పుడన్నా ఈ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం వచ్చి బాక్స్ ఓపెన్ చేసుకొని చూద్దాంలే. సరే అది అలా ఉంటాను అంతే. మనుషులకు ఉండే కష్టాలు, శోధనలు ఉన్నప్పటికీ శ్రేష్టమైన దానిని పొందడానికి ఎంతో మంది ఉన్నారు.
కానీ కష్టాలు బాధలు ఉన్నప్పటికీ శ్రేష్టమైన దాన్ని పొందలేకుండానే వచ్చేసారు. ఇంకా ఎవరెవరు వచ్చి పొందుకుంటారో చూద్దాం. కాలేజ్ గంటలు హలో విన్నావా? అది శ్రవంతి ఇక్కడ ఏదో చూడే ఏంటే శ్రేష్టమైందంట, విలువైనదంటే, ఉచితమైందంట కూడా. మీకు కొంటాయి బాబు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఉంటే ఒకసారి స్నాప్ పెడతా. మీరంటే బోర్డు వల్ల ఇందులో అది కూడా మహారాజ్యమే కదా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? మనకి ఎందుకే అవన్నీ? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వద్దే, ఉంటే ఒకసారి ఫోన్ వస్తుంది. మాట్లాడు. ఇది ఎప్పుడు ఇంతే ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. ఫోనే జీవితం. అందుకే నువ్వు కూడా లవర్ సెట్ చేసుకున్నాను. ఇట్లా కట్టేది అది చూడండి. కాలేజీ రాజా మన దగ్గరికి అట్లా ఉంటారు. కాలేజ్కి వెళ్ళి చదువుకునే బిడ్డలు కూడా శ్రేష్టమైన దాన్ని పొందలేకపోయారు. సాతానుడు పక్కనే ఉండి శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని, ఉచితమైన దాన్ని పొందలేకుండా చేస్తున్నాడు. చివరి వరకు శ్రేష్టమైన ఎవరు పొందుకుంటారో చూడండి. చూస్తారా? చూస్తాం. చేసుకుందామా? కొంచెం ఆడుకుందాం. ఏం మాట్లాడదాం? చెంచక్క ఆడు బాగుంటుందా? పబ్జీ ఆడుకుందాం. రే ఆడతాడు ఎవరంగానే మీరు మంచోళ్ళరా అని చెడ్డదాన్ని. ఎవరో వచ్చేస్తున్నారు, చూడడానికి చిన్నపిల్లల్లో ఉన్నారు. అసలే దేవుడికి వేసుకొని చిన్నపిల్లలంటే మనం తగ్గనివ్వకుండా చూడాలి. హోంవర్క్ ఇచ్చారే, రాయిపోతే కొట్టాలన్నారే. అవును, వెళ్ళిపోతాము. ఇక్కడ చూడు, ఏదో బహుమతి ఉంది. శ్రేష్టమైనదంట, విలువైనదంట, ఉచితమైనదంట కూడా. ఎందుకే నీకు? ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? ఎందుకే నీకు? అందుకేం వద్దు, తీసుకోవద్దు. చాక్లెట్లు బిస్కెట్లు ఉంటాయి, ఎప్పుడు తిండే. ఓపెన్ చేసి చూద్దామా? వద్దు. రోడ్ పైన ఏమన్నా అనిపిస్తే అమ్మ తీసుకోవద్దు నన్ను. వద్దు, మనం తీసుకోవద్దు. నువ్వు వెళ్ళిపో, నేను తీసుకుంటాను. తీసుకుంటావా? ఏం తీసుకుంటా? వద్దు, తీసుకుంటే మీ అమ్మకి చెప్తానని చెప్పు. వెళ్ళిపో. సరే, నాకు కూడా హోంవర్క్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాం. వచ్చి రాసుకుంటాం. అది చిన్నపిల్లలు కూడా దూరం చేశారు. మీరంతా అసలు మీరు చచ్చికెళ్ళి వెళ్తారు చెప్పండి. చచ్చికెళ్ళి ఏం చేస్తారా? రండి, ఒక్కసారి రండి. నేనంటే ఏడు చూపిస్తాను మీకు. రండి. భయమా అలా ఉంటుంది. అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? మనం చూడడానికే కదా. మొన్ననే రెడీ చేస్తాను. రండి, వస్తారండి. సరే, నిద్ర వస్తుంది. ఎవడు వచ్చారో లేదు పడుకోండి. వచ్చిందండి భయ్యా. దాన్ని నడుపుతున్నావు అమ్మ. పట్టిసి బాగుందమ్మా నీకు. ఎంత అందంగా ఉంటే కొంతమంది వచ్చేస్తాను ఎక్కడ. నా బతుకు ఏంటో, పొద్దున్నే పిల్లలు వచ్చింది. ఈ రోజు అంతా ఏంటో బాగా ఎడుతుంది. అందంగా పొడిచే కట్టుకున్నావు కదా, చాలా బాగా ఎడుతుందమ్మా. సరే, గుడికి వెళ్దాం. చచ్చికి వెళ్ళకూడదు. అర్థమైందా? గుడికి వెళ్ళండి, చచ్చికి వెళ్ళకండి. అవును, అందరూ బహుమతి అంటున్నారు. ఏంటది? నేను కూడా అది పొందుకుంటే కష్టాలు బాగా అన్నీ తీరిపోతాయంట. నేను ఉన్నాను కదా తీర్చడానికి. సరే, చూద్దాం. ఇదే నా బహుమతి. శ్రేష్టమైందంట, విలువైందంట. ఇది పొందుకుంటే నా కష్టాలు బాగా అన్నీ తీరిపోతాయి. దేవో ఇంకెక్కువ అయిపోతాయి. ఏమో, పొందుకున్నాం. పొందేసుకుంటావా? ఎందుకు పొందేసుకునేది? ఏమన్నా రక్తం ఏంటి పొందేసుకోవడానికి? అయ్యో, మర్చిపోయాను. ఈరోజు పొద్దున్నే పిల్లలు వచ్చింది. రాహుకాలం చూస్తా. అయ్యో, ఈరోజు అమావాస్య, రాహుకాలం కూడా. చెప్పి మర్చిపోయి ఇది పొందుకుంటే నా కష్టాలు అన్నీ తీసుకొచ్చుకున్నాను. కానీ ఎందుకులే మనకి దరిద్రం. వెళ్ళిపోవచ్చు. అలా అంటారు. చూసావా, అమ్మాయి పొడిసే కట్టుకొచ్చిందని పోయింది. మూఢనమ్మకాలు ఇవన్నీ
తల్లి ధ్యాసలో పడి శ్రేష్టమైనది విలువైన దాన్ని పొందకుండానే వెళ్ళిపోయింది. చివరి వరకు వేచి ఉన్నారు. ఇప్పుడు ఎవరు పొందుకుంటారో చూద్దాం. ఎవరో తన బాబు తల కూడా వచ్చేస్తుంది నాకు. అన్నిది నాకు నచ్చింది. ఈ ప్రపంచంలో ఎందుకో గుళ్ళు గోపాల చుట్టూ ఎందుకు తిరుగుతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు తెలివినోడు కాదు, నేను తెలివైనోడి. ఎందుకంటే నేను బాగా చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇందాక నుంచి వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు. శ్రేష్టమైనది విలువైనది అంటున్నారు. ఏంటబ్బా ఇది? ఏం కాదు, ఇంటి చూసేస్తున్నావు. ఏం కాదు, నువ్వు కూడా వస్తాను వస్తాను కట్టేటి. ఏదన్నా పుస్తకమా లేకపోతే ఏదైనా పేజీలు ఉన్న దాన్ని బిస్కెట్లు సాల్ట్ అయినా మనకెందుకులే, నేను దాంట్లో చాలా పుస్తకాలు చదివేశాను. ఇప్పుడు చూసావా అదే తెలివి. మళ్ళీ తెలివేను అంట ప్రపంచంలో అందరికన్నా. ఎంతో తెలివైన అబ్బాయి, కానీ ఎంతో గర్వంతో ఉన్నదైన శ్రేష్టమైన దాన్ని విలువైన దాన్ని పొందకుండానే వచ్చేసాడు. ఆడుకొని చెప్పడం లేరమ్మా. ఏమాటమ్మా ఏమాట ఏంటి రుబ్బులా రావట్లేదు రుబ్బులా ఏంటి ఇలా ఉండే